ओं शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्सभायै ఈరోజు చాలా పర్వదినం శ్రావణ పూర్ణిమ. శ్రావణ పూర్ణిమ అనగానే మనకి గుర్తుకొచ్చేటటువంటివి రెండు విషయాలు. ఒకటి బాగా ప్రసిద్ధమైనటువంటి రక్షాబంధనము అనేటటువంటి ఒక పండుగ, అలాగే ఉపాకర్మ అనేటటువంటి కార్యక్రమం కూడా మనం చేసుకుంటూ ఉంటాం. దానికి ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి విషయానికి కూడా కొంత సంబంధం ఉన్నది. ఇవాళ పర్వదినం కాబట్టి ఆ పర్వదినం గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకొని విషయంలోకి, నిన్నటి వరకు శ్రీ సూక్తంలో మొదటి 4 మంత్రాలకి వ్యాఖ్యానం జరిగింది. ఇవాళ 5వ మంత్రం నుంచి యథాశక్తి సమయాన్ని అనుసరించి వ్యాఖ్యానం చేయడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదట మనకి రక్షాబంధనం అనగానే అదేదో మామూలుగా లౌకికులు చేసుకునేటటువంటి ఒక పండుగ అని అనిపిస్తుంది. దానికి రకరకాల కథలు చెబుతూ ఉంటారు, కానీ అసలైనటువంటి విషయము చాలామందికి తెలియదు. ఏమిటి అనంటే, రక్షాబంధనం అనేది ఒక ధార్మికమైనటువంటి పండుగ. అంటే ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి విషయమే రక్షాబంధనము. దాన్ని అనుసరించే మనం ఈ పండుగని మనం జరుపుకుంటూ ఉన్నాము. దీనికి మూలము మనకి భవిష్య పురాణంలో కనిపిస్తూ ఉంటుంది. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుల వారు వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు మాకేమైనా ఉపదేశించండి అంటే రకరకాల వ్రతాల గురించి చెబుతూ రక్షాబంధనాన్ని గురించి కూడా వారు చెబుతారు. దాని కథ మనకి ఎట్లా ఉంది అంటే, బలిచక్రవర్తి చాలా కాలం పాటు ఇంద్రాదులని, అంటే దేవతల మీద యుద్ధానికై దండెత్తి వారిని జయించలేకుండా ప్రతిసారి పరాభవితుడై, అంటే ఓడిపోతూ ఉంటాడు. కారణం ఏమిటి ఈ ఓటమికి అని తెలుసుకోవడానికి అసుర గురువు అయినటువంటి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇట్లా ఎందుకు, మా దగ్గర బలం ఉంది, ఇంతమంది మాకు మంచి శూరులు ఉన్నారు, కానీ మాకింత శక్తి ఉన్నప్పటికీ మేము ఎందుకు దేవతల మీద జయాన్ని పొందలేకపోతూ ఉన్నాము అని అడిగితే, అప్పుడు శుక్రాచార్యులు వారు కారణం చెబుతారు. దేవతలు అంటే దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రాది దేవతలందరికీ కూడా వాళ్ళు ఒక రక్ష చేత కాపాడబడుతూ ఉన్నారు, కాబట్టి వాళ్ళని నువ్వు జయించలేకపోతున్నావు అని. ఏమిటండి అని అంటే, అప్పుడు ఆయన చెప్తారు, ఇంద్రుడి మీదకి నువ్వు ఎప్పుడెప్పుడు దండెత్తి వెళ్తున్నావో అప్పుడల్లా కూడా ఇంద్రుడు కూడా యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు శచీదేవి ఎవరైతే ఉన్నదో ఇంద్రుడి భార్య, ఆవిడ ఆయనకు ఒక రక్ష కట్టినది, ఆ రక్ష కట్టడం వలన ఆయనని నువ్వు జయించలేకపోతున్నావు అని చెప్పి ఈ రక్ష అనేది అందరూ కూడా శ్రావణ పూర్ణిమ నాడు కట్టుకుంటే దానికి ఒక శ్లోకాన్ని కూడా చెప్పారు. ఏన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేనత్వాం అనుబధ్నామి రక్షే మాచల అని. అంటే ఏ రక్ష కట్టడం వలననైతే బలిచక్రవర్తి బద్ధుడయ్యాడో, అంటే బలిచక్రవర్తి ఇంద్రాదులని జయించలేకపోతూ ఉన్నాడో, అటువంటి రక్షని నేను నీకు కూడా కడుతున్నాను, ఓ రక్షాబంధనమా, ఈ వ్యక్తిని విడువకుము అని ఆ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకాన్ని ఉచ్చరిస్తూ రాజుకి పురోహితులు, భర్తలకి భార్యలు, అన్నలకి చెల్లెళ్ళు లేదా అక్కలు, ఇట్లా ఎవరి యొక్క రక్షని మనము కోరుతామో వారందరూ కూడా వారికి ఈ శ్లోకాన్ని చెబుతూ శ్రావణ పూర్ణిమ నాడు రక్షాబంధనం చెయ్యాలి అని మనకి శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఈ పర్వదినానికి మూల కథ మనకి ఇక్కడ కనిపిస్తోంది. రెండవది ఉపాకర్మ. దీన్నే జంధ్యాల పౌర్ణిమ అని రకరకాల పేర్లతో కూడా పిలువబడుతూ ఉన్నారు. ఇది ఒక విశేషమైనటువంటి పర్వదినము. దానికి
ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి విషయానికి సంబంధం ఏమిటి అని అంటే, శ్రీ సూక్తము వేదము నుంచి మనకి తెలియబడుతోంది. వేద మంత్రములని నిన్న చెప్పుకున్న విధంగా ఋషులు దర్శిస్తారు. వారి యొక్క తపఃఫలమే ఈ మంత్రముల యొక్క దర్శనము. ఆ విజ్ఞానమే మనకి ఈరోజు ఆలవాలమై మన సంస్కృతికి ఆలవాలంగా ఉన్నది. ఉపాకర్మకి ఋషులకి సంబంధం ఉన్నది. ఉపాకర్మ అనే శబ్దానికి దగ్గరకు తీసుకుని వెళ్ళేటటువంటి కర్మ అని అర్థం. దేనికి దగ్గరికి తీసుకువెళుతుందిట అని అంటే, చదువుకి దగ్గరగా తీసుకుని వెళుతుంది. చదువుకి దగ్గరగా తీసుకువెళ్ళటం అంటే అంటే ఇక్కడ విద్యారంభం అనేది చేస్తారు. దీన్ని అధ్యయనోపాకర్మ అని అంటారు. అంటే ఉపాకర్మ నాడు మొదలుకొని 5.5 నెలల పాటు, అంటే పుష్య పౌర్ణమి వరకు వేదాధ్యయనం అనేది చేస్తారు. ఈ వేదాధ్యయనం అనేది 2 రకాలుగా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. ఒకటి గ్రహణ అధ్యయనము, రెండవది ధారణ అధ్యయనము అని. అంటే గ్రహణ అధ్యయనము అంటే కొత్త పాఠము నేర్చుకోవటం. అలాగే కొత్త పాఠం నేర్చుకున్న తర్వాత ఆ పాఠాన్ని వల్లవేసుకోవటం, దాని మీద అభ్యాసం చేయటం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎప్పటి వరకు అని అంటే పుష్య పౌర్ణమి వరకు. మళ్ళీ పుష్య పౌర్ణమి నాడు ఉత్సర్గోపాకర్మ అని చేసి, ఆ పుష్య పౌర్ణమి నుండి మళ్ళీ శ్రావణ పౌర్ణమి వరకు కొత్త పాఠము, వేదమునకు సంబంధించిన కొత్త పాఠము చదవకుండా అంతవరకు జరిగినటువంటి అధ్యయనాన్నే మళ్ళీ వల్లవేసుకుంటూ శుక్లపక్షములో, కృష్ణపక్షములో వేదానికి ఏవైతే అంగాలు ఉన్నాయో, షడంగాలు, శిక్షా వ్యాకరణాదులు, వాటి యొక్క అధ్యయనము కృష్ణపక్షంలో చేస్తారు అని చెప్పని, ఇలాగా అధ్యయనానికి ఒకానొక క్రమాన్ని ఋషులు దర్శించి దాన్ని సూత్ర రూపంలో, మనకి గృహ్య సూత్రాదుల రూపంలో దాన్ని మనకి తెలియజేశారు. దానిని ఆధారంగా చేసుకుని మనము ఉపాకర్మ చేసుకుంటూ ఉంటాము. దీనిలో మనం ఋషులని ఆహ్వానం చేసి వాళ్ళకి ఉపచారాది పూజ, షోడశోపచారాది పూజలు నిర్వహించి, అలాగే హోమాదులు కూడా వాళ్ళకి నిర్వహించి, మళ్ళీ ఇక్కడ వేద్యారంభం అనేది జరగటం అనేది ఇది పరిపాటిగా వస్తున్నటువంటి విషయం. ఋషులకి సంబంధం ఉన్నది మనం చెప్పుకునేటటువంటి విషయంలో. ఎందుకంటే ఇది కూడా ఋషి దృష్టమైనటువంటి విషయాలు, ఋషుల చేత మనకి తెలియబడుతున్నటువంటి విషయం కాబట్టి, ఈ పర్వదినంలో ఋషుల వలన మనకి పొందినటువంటి విజ్ఞానాన్ని మరలా నెమరు వేసుకోవటానికి ఒక అవకాశం దొరికినందుకు మనమందరం కూడా ధన్యులుగా భావించాలి. ఇకపోతే 5వ మంత్రం వచ్చేసరికి శ్రీ సూక్తములో, చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే అని. ఇక్కడ కూడా లక్ష్మీ మే నశ్యతాం త్వాం వృణే, త్వాం వృణే, అమ్మ నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను అని చెప్పని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అక్కడ అమ్మవారికి విశేషణాలు ఏమిటి అని అంటే, చంద్రాం అంటే చంద్రవత్ ప్రకాశమానాం ప్రభాసాం, చంద్రుని వలె అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నది. ఇంత ముందర కూడా మనకి చంద్రాం అనేటటువంటివి 2-3 సార్లు మనకి వచ్చినవి. అలాగే ప్రభాసాం, ప్రభాసాం అంటే వెలుగొందుతున్నటువంటిది అని అర్థం. ఇక్కడ వెలుగొందటము అనంటే కొంత సూక్ష్మంగా ఇక్కడ ఉపనిషత్తులలో యస్య భాషా సర్వమిదం విభాతి అని చెప్పని పరబ్రహ్మ యొక్క తత్వాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఎవరి యొక్క ప్రభావము వలన, ఎవరి యొక్క ప్రకాశము వలన సూర్యుడు కూడా ప్రకాశిస్తూ ఉన్నాడో అటువంటిది పరబ్రహ్మతత్వము అని చెప్పని. ఎవరి యొక్క యస్య భాష, ఎవరి యొక్క ప్రభాస, భాష అంటే ప్రకాశము చేత సూర్యుడు కూడా ప్రకాశిస్తున్నట్ట. సూర్యుడే స్వయం ప్రకాశమైనటువంటి స్వరూపము సూర్యుడిది. ఆయనకు కూడా ప్రకాశము ఎవరి వలననైతే కలుగుతోందో అది పరంబ్రహ్మ అని చెప్పని. ఇక్కడ అదే అర్థాన్ని తెలియజేస్తూ ఇక్కడ అమ్మవారు సచ్చిద్రూపిణిగా ఇక్కడ మనం తెలుసుకోవాలి. ప్రభాసాం అని చెప్పడం వలన అంటే ప్రకృష్టముగా ప్రతి వారిలో కూడా ఉండి ప్రకాశిస్తోంది. ఇలాగే అంతర్యామి బ్రాహ్మణము అని చెప్పని బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. అంటే
అందరి యందు లోపల ఒకానొక చేతన పదార్థం ఉండి అంతా ఈ అంటే ఇప్పుడు మనము దేని వలననైతే మనం పనిచేస్తున్నామో, దేని వలననైతే మనలో ఉన్నటువంటి ఇంద్రియాదులన్నీ కూడా పనిచేస్తున్నాయో దానిని అంతర్యామి అని మనం అంటూ ఉంటాం. ఆ అంతర్యామియే పరంబ్రహ్మతత్వం. ఇక్కడ ప్రభాసాం అనే దాని వలన కూడా అదే చెప్తున్నారు. అలాగే యశసా జ్వలంతీం అని చెప్పారు. అంటే యశసా కీర్త్యా జ్వలంతీం ప్రకాశమానాం అని చెప్తున్నారు భాష్యంలో. అంటే యశస్సు వలన, కీర్తి ప్రతిష్టల వలన వెలుగొందుతున్నటువంటి అమ్మవారట. యశస్సు కీర్తి వస్తుగత్యా యశస్సు అంటే కీర్తి, కీర్తి అంటే యశస్సు అనేటట్లుగా కూడా వాడుకలో ఉంది. అంటే ఎదుటివాళ్ళు మనల్ని కీర్తించడం అంటే ఏంటి? పొగడటం. మనము ఏ గుణగణాల వలనైతే లోకంలో ప్రసిద్ధులమవుతామో ఆ గుణాలను బట్టి జనాలు మనల్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అది మనకి కలిగినటువంటి కీర్తిగా భావించాలి. ఇక్కడ కొంత సూక్ష్మంగా కొంతమంది పండితులు యశస్సుకి కీర్తికి ఉన్నటువంటి కొంచెం చిన్న వ్యత్యాసాన్ని కూడా సూక్ష్మంగా వాళ్ళు తెలియజేశారు కొన్ని గ్రంథాలలో. యశస్సు అంటే ఏమిటిరా అంటే, మనం ఒక గొప్ప కుటుంబంలో జన్మిస్తాం. మన పూర్వీకులకి ఏదో ఒక విషయమునందు ప్రావీణ్యము ఉండటం వలన వారి యొక్క సంతతిగా మనము ప్రసిద్ధులమై ఉంటాం. అంటే ప్రసిద్ధమైనటువంటి కుటుంబాలలో జన్మించినప్పుడు పూర్వీకుల యొక్క కీర్తియే మన యొక్క ఉనికికి కారణమవుతూ ఉంటుంది. ఎవరవయ్యా నువ్వు అంటే ఫలానా వారి కొడుకునండి, ఫలానా వారి మనవణ్ణండి అని అంటే, ఓ వారు దేనికో ప్రసిద్ధులు, మహాపండితులనో లేకపోతే చాలా గొప్పవారనో, దాతలుగానో, లేకపోతే వ్యాపారవేత్తలుగానో, లేకపోతే మంచి జ్ఞాన సంపద ఉన్నటువంటి వ్యక్తులుగానో వాళ్ళు ప్రసిద్ధులవుతారు లోకంలో. ఆ ప్రసిద్ధి కలిగినటువంటి వంశములో పుట్టినటువంటి వారు ఆ ప్రసిద్ధికి తగినట్టుగా శ్రమించి అదే విద్వత్తుని, అదే ప్రావీణ్యమును కూడా సంపాదించి దానిని గనక ముందరకి తీసుకువెళుతూ ఉన్నట్లయితే దాన్ని యశస్సు అని. ఎవరైతే పూర్వము అంత ప్రసిద్ధమైనటువంటి పూర్వీకులు లేకపోయినప్పటికీ ఈ తరమునందు వారి యొక్క ప్రయత్నము వలన, వారి యొక్క శ్రమ వలన వారికంటూ ఒక కీర్తి, ఒక గొప్పతనం అనేది వాళ్ళకి ఇనుమడింపబడుతుంది. దాన్ని కీర్తిగా పరిగణించాలి అని చెప్పని కొంత సూక్ష్మంగా దాన్ని కొంత వివరణ చేసి ఉన్నారు కొన్ని చోట్ల. అలాగే ఇక్కడ యశసా జ్వలంతీం అని అంటే భాష్యంలో యశసా కీర్త్యా అని చెప్పడం వల్ల రెండు రకాలైనటువంటివి కూడా ఇక్కడ మనం తీసుకొని అటువంటి కీర్తి వలన ఐశ్వర్య సంపదౌదార్యాది ప్రయుక్త కీర్త్యా ప్రకాశమానాం అంటే ఐశ్వర్యం అంటే నిన్న చెప్పుకున్నట్లుగా కేవలము ధనము మాత్రమే కాదు, అక్కడ పుత్రపౌత్రాదులు అవ్వచ్చు, పాడి పంట అవ్వచ్చు, రకరకాల యశస్సు అవ్వచ్చు, జ్ఞానము అవ్వచ్చు, ఇటువంటి అనేక రకములైనటువంటి ఐశ్వర్యములతో ప్రభాసిస్తూ ఉందిట అమ్మవారు. అంటే మనకున్నటువంటి కీర్తి కూడా అమ్మవారి స్వరూపమే అని ఇక్కడ అర్థం. అమ్మవారికి కీర్తి ఉండడం ఏమిటి అని అంటే కనుక అంతటా వ్యాపకురాలైనటువంటి అమ్మవారికి కీర్తి ఏమిటి అని అంటే, మనకి ఏదైతే కీర్తి ఉన్నదో, మనము ఏ విషయముల మీద అయితే మనము లోకములో ప్రసిద్ధులం అవుతామో అదంతా కూడా అమ్మవారి యొక్క స్వరూపంగానే ఇక్కడ భావించాలి అని చెప్పని అర్థం చేసుకోవాలి. యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం. అలాగే శ్రియం లోకే అంటే స్వర్లోకే అంటే స్వర్గలోకమునందు లక్ష్మీదేవిగా ఉన్నది ఆవిడ. దేవజుష్టాం ఇక్కడ కొంత విశేషం ఉన్నది. జుష్టాం అంటే కీర్తింపబడేది, పూజింపబడేది అని అర్థం. ఇంద్రాదుల చేత కూడా సేవింపబడేది, పూజింపబడేటటువంటిది అమ్మవారు అని చెప్పని దేవజుష్టాం. దేవై ఇంద్రాద్యై జుష్టాం సేవితాం సేవింపబడుతోందిట. లేదా ప్రీతాం వా, జుష్టాం అంటే ప్రీతాం అంటే దేవతలకి కూడా ప్రియమైనటువంటిది అమ్మవారు అని చెప్తున్నారు. ఇక్కడ కొంత
దేవతలు అనంటే ఎవరు? కేవలము స్వర్గాది లోకాల్లో ఉండేటటువంటి వారేనా అనంటే, ఇక్కడ కొంత మనం భగవద్గీతని కనుక మనం కొంత ఇక్కడ స్మరించుకోగలిగితే, భగవద్గీతలో 16వ అధ్యాయాన్ని దైవాసుర సంపద్విభాగ యోగము అని అంటారు. అక్కడ మొదట ఒక 3 శ్లోకాలలో దైవీ సంపత్ అనేది ఏమిటి అనేది చెప్పి, తర్వాత ఆసురీ సంపద అంటే ఏంటి అనేది కూడా అక్కడ వివరించి ఉన్నారు. దాన్ని కొంత మనం ఇక్కడ చూస్తే, అంటే దైవీ గుణాలు, దైవీ సంపత్ కలిగినటువంటి వారు కూడా దేవతలుగా పరిగణింపబడవచ్చును అని ఇక్కడ దేవ శబ్దానికి దైవీ సంపద కలిగినటువంటి వారు అని అర్థం. దైవీ సంపద అంటే ఏమిటండి అనంటే, అక్కడ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధ త్యాగశాంతిరపైషునం దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజ క్షమా ధృతిశౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత అని చెప్పని 3 శ్లోకాలలో శ్రీకృష్ణుల వారు దైవీ సంపత్తు గురించి చెప్తారు. అక్కడ మొదట సంపద ఏమిటి అనంటే అభయం, అంటే గుణములు ఇవన్నీ కూడా. అభయం అనంటే అభీరుత, అంటే భయము లేకపోవటం. అంటే నాకేదైనా అయిపోతుందేమో, ఈరోజు నాకు ఉద్యోగం ఉంది, రేపొద్దున అది ఉద్యోగం లేకపోతే నాకేమైనా అయిపోతుందేమో అంటే ఎల్లప్పుడూ ఒకానొక అనిశ్చితితో, ఏదో ఒక భయంతో బతుకుతూ ఉండటం, అది భీరుత. ఆ భయం లేకపోవటం అనంటే ధర్మమునందు స్వధర్మాచరణ చేస్తున్నటువంటి వారలకు ఎప్పుడు కూడా భయం ఉండదు. ఎందుకు అనంటే ధర్మము మీద ఉన్నటువంటి నమ్మకము వలన వారికి మనస్సులో ఎప్పుడూ కూడా ఎటువంటి భయములు కూడా రావు అని చెప్పని. ఈ అభయం అనేటటువంటిది ఒకానొక దైవీ సంపద. రెండవది సత్వ సంశుద్ధి అని అన్నారు. సత్వము అనంటే ఇక్కడ అంతఃకరణము అని, సంశుద్ధి అనంటే గనక చిత్తశుద్ధి అని అర్థం. చిత్తశుద్ధి కలగటం అనంటే ఏమిటి అనంటే గనక సంవ్యవహారేషు పరవంచన మాయానృతాది పరివర్జనం. ఎవరితోనైతే మనము వ్యవహారం చేస్తూ ఉంటామో, అంటే మనం సంసారంలో ఉన్నప్పుడు రకరకాల వాళ్ళతో మనము వ్యవహరిస్తూ ఉంటాము. వాళ్ళతో మనం వ్యవహరించేటప్పుడు, మనం ఏదైనా మనం పని చేసేటప్పుడు కానీ వ్యవహరించేటప్పుడు కానీ పరవంచన అంటే వాళ్ళని వంచాలనేటటువంటి దృష్టి లేకపోవటం, మాయా కాపట్యము, వాళ్ళకేదో మాయ మాటలు చెప్పి తన పని తను నెరవేర్చుకోవటం లాంటివి కానీ, అనృతాది పరివర్జనం, అనృతము, అలాగే అనృతం అంటే అసత్య భాషణ అంటే అబద్ధాలు ఆడటం, ఇవేవీ కూడా లేకపోవటాన్ని సత్వ సంశుద్ధి అని చెప్పారు. అంటే సత్వభావేన వ్యవహార అంటే మనస్సులో ఎటువంటి మాలిన్యాలు లేకుండగా వ్యవహరించటం అనేదాన్ని సత్వ సంశుద్ధి అని అన్నారు. అలాగే జ్ఞానయోగ వ్యవస్థితి. జ్ఞానయోగము అనంటే శాస్త్రత ఆచార్యతశ్చ ఆత్మాది పదార్థానాం అవగమః అవగతానాం ఇంద్రియాద్యుపసంహారేణ ఏకాగ్రతయా స్వాత్మ సంవేద్యతాపాదానం యోగః తయోః జ్ఞానయోగయోః వ్యవస్థితిః వ్యవస్థాపనం తన్నిష్ఠత. జ్ఞానము అనంటే ఏమిటి అనంటే ఇక్కడ ఆత్మతత్వము అనేది చెప్తున్నారు. అంటే శాస్త్రము ద్వారా ఆచార్య ముఖతః ఒక గురువుని ఆశ్రయించి కేవలము భౌతికమైనటువంటి విషయాలను కాకుండా భౌతిక విషయాలతో పాటుగా దానికంటే అంటే పారలౌకికమైనటువంటి విషయం ఏమిటి అనేటటువంటి జిజ్ఞాస కలిగి ఉండటం. ఇది చాలామందికి అవ్యక్తంగా ఏదో ఉంటుంది లోపల, ఒక వెలితి. వ్యావహారికంగా వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఉంటూ ఉంటారు, చాలా వాళ్ళు ఉన్నత పదవుల్లో ఉంటుండవచ్చు, కానీ ఎక్కడో ఒక వెలితి, ఇదంతా బాగానే ఉంది కానీ ఏదో ఉన్నదే, నాకేదో కొంచెం ఏదో తెలియకుండా ఉన్నదే, ఎంత చేసినా కూడా సంతృప్తి కలగడం లేదు అని ఏదో ఒక సమయంలో మనిషికంటూ ఒక ఆ లోటు వెలితి అనేది తెలిసి, తర్వాత ఇంకొంచెం సంస్కారం ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొంచెం అసలు నేను ఎందుకు పుట్టాను, నాకు అసలు ఇదంతా ఏమిటి, అసలు ఇదంతా ఏదో పరిగెడుతూ ఉన్నటువంటి జీవితము, ఏది కూడా అదేదో ఒక లక్ష్యంగా భావించి దాన్ని పొందిన తర్వాత
అదేమీ మనకేం సంతృప్తి ఇవ్వట్లేదు, ఇట్లాంటి కొంత చింతన మొదలైన తర్వాత అది దానికి సంబంధించిన సమాధానం ఎప్పుడూ కూడా ఒక గురువుని ఆశ్రయించి కాస్త ఆత్మతత్వాన్ని గురించినటువంటి కొంత వ్యవహారం కొంత సంశోధన చేసుకోగలిగితే కొంత సమాధానం అనేది మనస్సుకు కలుగుతుంది. ఇది ఇక్కడ జ్ఞానముగా చెప్పారు. ఆ జ్ఞానానికి తర్వాత యోగం అంటే ఏమిటి అని అంటే ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఉపరమణము అని అంటే ఏంటంటే లోకంతో సంసారంతో కొంత వ్యవహారాన్ని తగ్గించుకుంటూ ఉండటం. అంటే ఈ రోజులలో ఇది చాలా కష్టమైపోతుంది. వయస్సు మళ్ళినా సరే చాలామందికి సాంసారికమైనటువంటి బంధం నుంచి కొంత మనము బంధాన్ని తగ్గించుకుందాము అనేటటువంటి ఆలోచన రాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ఉసిగొలుపుతూ ఉందన్నమాట. అంటే వయస్సు పెరిగిన కొద్దీ మన మనస్సు కానీ మన శరీరం కానీ దానికి ఉన్నటువంటి పటుత్వం తగ్గి మనం ఇంత ముందర యవ్వనావస్థలో ఉన్నప్పుడు చేయగలిగినటువంటి పనులు కానీ అంతటి సామర్థ్యం కానీ శరీరానికి ఉండదు, ఇంద్రియాలకు కూడా ఉండదు. కానీ మనస్సు అనేది మాత్రము ఎప్పుడూ ఉసిగొలుపుతూ ఉంటుంది. ఈ మనస్సును నియంత్రించుకోలేకపోవటం వలన ఇంద్రియాలని శరీరాన్ని మనం ప్రేరేపిస్తూ చాలా దాన్ని ఎగదోస్తూ ఉండడం వలన వయోవృద్ధులకి కూడా చాలా క్లేశాలు ఎక్కువ అవుతూ ఉంటాయన్నమాట. దానికి ఏమిటయ్యా పరిహారము అని అంటే మనకి శాస్త్రాదులలో చెప్పినటువంటిది ఏమిటి అని అంటే కాస్త వ్యవహారాన్ని తగ్గించుకుంటూ ఉండడం, కాస్త సమాజంతో కాస్త సంసారంతో కొంత సంబంధాన్ని కొంత నెమ్మదిగా కొంత తగ్గించుకుంటూ ఉంటే మన యొక్క శరీర సామర్థ్యానికి ఇంద్రియాల యొక్క సామర్థ్యానికి తగినట్టుగా వ్యవహరించుకోవటం. ఇది ఎక్కడ మొదలవుతుంది అని అంటే తగ్గించుకోవటంతో మొదలవుతుంది. కాస్త సంబంధాన్ని శైథిల్యపరుచుకుంటూ అది మన పుత్రాదులతో కావచ్చు, మిగతా విషయాలతో కావచ్చు, అప్పుడు దాన్ని యోగంగా ఇక్కడ చెప్పారు. అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నంతో పాటు కాస్త ప్రయత్నాలను కూడా నియంత్రించుకుంటూ ఇంద్రియాలని మనస్సుని నియంత్రించుకుంటూ ఉండడాన్ని యోగముగా చెప్పారు. ఈ రెండింటి యందు ఉండటం, ఈ రెండింటి యందు తదేకముగా మనస్సును లగ్నం చేసుకోవటాన్ని జ్ఞానయోగ వ్యవస్థితి అని అన్నారు. తర్వాత దానం అనంటే ఇక్కడ యథాశక్తి సంవిభాగ అన్నాదీనాం, మన దగ్గర ఏదైతే సంపద ఉన్నదో అది వస్తు రూపంలో ఉండవచ్చు, ధన రూపంలో ఉండవచ్చు, ఏ రూపంలో ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి సంపదనైనా యథాశక్తి అంటే మనల్ని మనము బాధ పెట్టుకోకుండగా దాన్ని పంచిపెట్టాలనేటటువంటి భావన ఉండటం. అంటే మనం పస్తూ ఉండి జనాలకి భోజనాదులు అన్నసంతర్పణలు చేయమని దానికి అభిప్రాయం కాదు. మనకి కావాల్సినటువంటి దాన్ని మనం చూసుకొని తరువాత కొంత ఏదైతే కొంత సరిపోతుంది ఇది నాకు అని మిగిలినటువంటిది ఉంటుందో దాన్ని అవసరమైన వాళ్ళు ఎవరున్నారు అని వాళ్ళని వెతికి వాళ్ళకి పంచి ఇవ్వటం అనేది దానంగా చెప్పారనమాట. ఇది చాలా కష్టం, చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది కాబట్టి. కానీ నాకు ఎంత సంపద నాకు చాలు అని అంటే మనకి భోజనం దగ్గర మితం తెలుస్తుంది, ఇంతకంటే నేను ఎక్కువ తినలేను అని చెప్పని నా కడుపు నిండిపోతుంది కాబట్టి. కానీ ఆ సంపద విషయానికి వచ్చేసరికి మితం అనేది నాకు చాలు అనేటటువంటి భావన రావటం చాలా కష్టం. ఆ భావన వచ్చిన తర్వాత మిగులు అనేటటువంటి అనే విషయం అనేది అసలు మనకి కనిపిస్తుంది. మనకి ఏ రోజున కూడా మిగులు అనేది ఎప్పుడు అని అంటే కనుక ఓవర్ఫ్లో అయినప్పుడే, అంటే మనకి చాలు అని అయిన తర్వాత ఏదైతే ఉందో అది మిగులు కింద భావించాలి. కానీ సంపదకి చాలు అనేటటువంటి భావన ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భావన రావడం చాలా కష్టం. అందుకనే ఈ దాన గుణం ఏదైతే ఉన్నదో పంచిపెట్టాలి, నాకున్నది చాలు, నాకు ఇక మిగిలినది నేను నలుగురికి అవసరమైన వాళ్ళకి పంచుతాను అనేటటువంటి బుద్ధి ఉండడం కూడా చాలా కష్టం. అందుకనే అది కూడా ఒకానొక దైవీ సంపత్తు. అలాగే దమము అని అంటే మన బహిరింద్రియాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనకి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఉపరమణము అని అంటే ఏమిటి? వాటి యొక్క వ్యాపారాన్ని తగ్గించుకోవటం. ఇందాక చెప్పుకున్నట్లుగానే వయస్సు పెరుగుతున్న కొద్దీ కొంత ఇంద్రియాలను నిగ్రహించుకునేటటువంటి మనస్సుని నిగ్రహించుకునేటటువంటి ప్రయత్నం చేయటం. దానిలో మొట్టమొదటిది ఏమిటి అని అంటే మనం మాట్లాడటాన్ని కొంత మితంగా మాట్లాడటం, తినేటటువంటి ఆహారాన్ని కొంత మితంగా తినటం, వినేటటువంటి విషయాలలో కూడా
కొంత అనవసరమైన విషయాలు రాగానే దాని నుంచి కాస్త దూరంగా ఉండటం, ఇట్లా అనవసరంగా ఎవరి మీద చేయి చేసుకోకుండా ఉండటం, అలాగే అనవసరంగా కాళ్ళతో ఎవరినో తన్నడమో, లేకపోతే ఏదో నేను వెళ్తాను, ఇంకా దూరం నడుచుకుంటూ వెళ్తాను, ఇట్లా ఏదైనా అవ్వచ్చు. ఆయా ఇంద్రియాలకి ఉన్నటువంటి ఏవేవైతే వ్యాపారాలు ఉన్నాయో ఆ ఇంద్రియాల యొక్క వ్యాపారాన్ని నియంత్రించుకోవటాన్ని దమంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే దమశ్చ యజ్ఞశ్చ, యజ్ఞము అనంటే ఏమిటి అనంటే ఇక్కడ నిత్యకర్మలని యజ్ఞంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే మనము ఏ వర్ణ ఆశ్రమములకైతే సంబంధించిన వారలమో ఆయా వర్ణ ఆశ్రమములని ఆశ్రయించుకొని మనకు కొన్ని నిత్య కర్మలని మనకి ఉపదేశించారు. సంధ్యావందనాదులు అవ్వచ్చు, దేవతా పూజలు కావచ్చు, దేవతార్చనలు కావచ్చు, వ్రతాలు కావచ్చు, లేదా ఇటువంటి ఈ పర్వదినాలలో మనం ఆచరించుకునేటువంటి కర్మలు కావచ్చు. ఇవన్నీ కూడా ఏమిటి అంటే విహిత కర్మలు. విహితము అనంటే శాస్త్రము చేత చెప్పబడినటువంటివి, వేదము చేత చెప్పబడినటువంటి కర్మలు. ఇలా ఇవాళ రక్షాబంధనం అవ్వచ్చు, ఉపాకర్మ అవ్వచ్చు, నిన్నటి వరలక్ష్మీ వ్రతం అవ్వచ్చు. ఇట్లాంటివన్నిటినీ కూడా యథాశక్తి, అక్కడ కూడా యథాశక్తి అనేది చెప్పారు. ఏది కూడా ఇది చేయకపోతే నీకు ఇంకొకటి లేదు అనేటట్టుగా ఏ రోజున శాస్త్రం తెలియజేయదనమాట. కాబట్టి యథాశక్తి మనకి శ్రౌతాదులు కానీ, అగ్నిహోత్రాదులు కానీ, స్మార్తాదులైనటువంటి కర్మలు ఏవైతే దేవతా పూజనాదులు ఉన్నాయో అవన్నీ చేయటము. యజ్ఞశ్చ స్వాధ్యాయ, స్వాధ్యాయము అనంటే గనక నిరంతరము అధ్యయనశీలత, ఏదో ఒకటి కొత్త విషయాన్ని తెలుసుకుంటూ ఉండాలనేటటువంటి ప్రయత్నం చేయటం. తపస్సు అనంటే మనం అంటే ఇప్పుడు శరీరాన్ని నియంత్రించుకొని కొంతసేపు ఎక్కువసేపు ఉండి ధ్యానాదులు ఏవైతే ఉంటాయో వాటిని తపస్సుగా మనం తీసుకోవచ్చు. అలాగే ఆర్జవం అంటే రుజుత అనంటే ఏంటి అనంటే ముక్కుసూటిగా అని చెప్పలేం, వక్రము లేకుండగా, అంటే మనం చేసేటటువంటి వ్యవహారంలో మనం ఆలోచించేటటువంటి తీరులో కానీ ఎటువంటి భావ వికారాలు లేకుండగా మనము తిన్నగా ఆలోచించటం. అంటే ఉన్నది ఉన్నట్టుగా, ఒకవేళ మనలో ఏదైనా లోపము ఉన్నట్లయితే ఆ లోపాన్ని కూడా అంగీకరించుకునేటట్టుగా. ఎదుటివారిలో కేవలము ఛిద్రాన్వేషణ చేయడం చాలా సులభం, వాళ్ళు అది లేదు వీళ్ళు ఇది లేదు అని. కానీ నాలో ఏముంది, నాలో ఏమీ లేదు. అలాగే ఎదుటివారిలో ఏదైనా మంచి ఉంటే దాన్ని ప్రశంసించగలడం. అలాగే ఏదైనా ఒకళ్ళతో ఒక వ్యవహారం, ఒక పని చేస్తున్నప్పుడు సిన్సియర్గా ఉండటం, దీన్ని ఆర్జవంగా చెప్పారు. అలాగే అహింస అంటే పీడించకుండా ఉండడం. పీడించకుండా ఉండడం అంటే ఏమిటి? అనవసరంగా కొట్టడము, తిట్టడము, వాళ్ళని ఏదో అంటే ఇది కేవలము కత్తి తీసుకొని పొడిస్తేనే హింస అని కాదు. ఒకడికి చెడు జరగాలని ఆలోచించినా కూడా హింసనే, అనవసరంగా. అలాగే ఒకడిని అనవసరంగా తిట్టడం, ఏ కారణము లేకుండగా కేవలము ఒకానొక గర్వంతోనో మదంతోనో ఒకడిని తిట్టడం, అలాగే దూషించడం, అనవసరమైన చెడు మాటలు మాట్లాడటం, ఇవన్నీ కూడా లేకుండా ఉండటాన్ని అహింస అంటే. ఎదుటివాడు నొచ్చుకున్నా సరే అది కూడా హింస కిందే భావించాలి. అలా కదా అని చెప్పని ఎదుటివాడు నొచ్చుకుంటున్నాడు కదా అని వాడు ఒకవేళ అధర్మాచరణ చేస్తూ ఉండి మనకి కీడు గనక చేస్తూ ఉన్నట్లయితే, అదేదో ఒక చెంపదెబ్బ కొడితే రెండో చెంప చూపించాలి అన్నారు, అది అహింస అని ఇక్కడ అర్థం కాదు. ధర్మహింస అని కూడా ఉంది. అహింస పరమో ధర్మ లాగా ధర్మహింస తథైవచ అని కూడా చెప్పారు. కాబట్టి అదేదో చేతకానితనాన్ని అహింసగా మనం ఇక్కడ భావించకూడదు. మనకి ఎదుటివాడిని తిరిగి కొట్టేటటువంటి బలం ఉన్నప్పటికీ ఆ బలాన్ని కూడా విచక్షణతో పాటు ఉపయోగించడం. అది ఒకవేళ ధర్మానికి గనక హాని జరిగేటటువంటి పక్షమైతే ఎదుటివాడిని హింసించడంలో కూడా తప్పు లేదు. కానీ ఆ విచక్షణ కలిగి ఉండి అనవసరంగా మనకున్నటువంటి బలాన్ని కానీ మనకున్నటువంటి తెలివిని కానీ ఉపయోగించి ఎదుటివాడికి నష్టం చేకూరేటట్టు చేయటాన్ని అది హింసగా భావించాలి. అటువంటి దృష్టి లేకపోవటం, అటువంటి ప్రవర్తన లేకపోవటం అహింస. అలాగే సత్యం అనంటే ఏమిటి అనంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం. ఆ ఉన్నది ఉన్నట్టుగా అనే దానికి కూడా కొంత శంకరాచార్యుల వారు అప్రియ అనృతవర్జితం యథాభూతార్థవచనం. అప్రియమైనటువంటిది అంటే సత్యము, ప్రియమైనటువంటి సత్యం అనేది చాలా కష్టం దొరకటం.
అంటే హితం మనోహారిచ దుర్లభం వచః అని కిరాతార్జునులు చెప్తారనమాట. అంటే సత్యం చెప్పాలి, నిజం చెప్పాలి, కానీ నిజము వినసొంపుగా ఉండాలి అనేటటువంటి నిజము చాలా కఠినం, చాలా దుర్లభం అయినటువంటిది. ఎందుకు అని అంటే నిజం ఎప్పుడు కూడా కటువుగానే ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సత్యము అని అంటే అప్రియ అనృతవర్జితం, అంటే అప్రియమైనటువంటిది అనృతం అంటే అబద్ధము, ఈ రెండు కానటువంటి యథాభూత అర్థవచనం. అంటే కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో నిజం చెప్పడం కూడా ఆ సందర్భానికి హానికరం అవ్వచ్చు. అలాంటప్పుడు నిజం తెలిసినా కొన్నిసార్లు అది అప్రియం అవ్వవచ్చును. అలాంటప్పుడు దాన్ని వదిలివేయటం, అనృతాన్ని సర్వథా వదిలివేయటం. అంటే అబద్ధాన్ని ఎప్పుడూ కూడా చెప్పకూడదు, సత్యాన్ని మాత్రము సమయాన్ని సందర్భాన్ని చూసి సత్యాన్ని మనం ఉపయోగించాలి అని చెప్తున్నారు. అంటే ఆ సత్యం కనుక ఒకవేళ పూర్తిగా ఆ పరిస్థితిని విపరీతంగా తీసుకెళ్ళే దిశలో గనక ఉంటే దాన్ని కొంత నియంత్రించుకోవాలి అనే కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అహింస సత్యం అక్రోధ. అక్రోధము అని అంటే క్రోధము లేకుండా ఉండటం. దానికి కూడా వివరణ చక్కగా శంకరాచార్యులు వారిస్తారు. పరైహి ఆకృష్టస్య అభిహతస్య వా ప్రాప్తస్య క్రోధస్య ఉపశమనం. ఒకవేళ పెద్దవాళ్ళు ఏదో తిట్టారు, ఏదో కారణం చేత పెద్దవాళ్ళు తిడితే చిన్నవాళ్ళకు మామూలుగా అంటే తక్కువ వయసులో అంటే కాస్త యవ్వనావస్థలో ఉన్న వాళ్ళకి వెంటనే కోపం వచ్చేస్తుంది, నన్ను ఇంత మాట అంటారా అని చెప్పని. అలాంటి ఒక ఉద్వేగభరితమైనటువంటి వాటిని నియంత్రించుకోగలగటం. అంటే క్రోధానికి కూడా సరి అయినటువంటి పాత్ర ఉండాలి. అంటే ఒకవేళ ఒకళ్ళ మీద మనం మన కోపాన్ని ప్రకటించాలి అని అంటే కనుక ఆ ప్రకటించేటప్పుడు కూడా దానికి కూడా ఒక విలువ ఉండాలి. ఊరికే ఒకళ్ళ మీద ఎప్పుడు కూడా కోపాన్ని ప్రకటించకూడదు, ఆ కోపానికి విలువ ఉండదు. అటువంటి కోపము మన ఆలోచన శక్తిని తగ్గించేస్తుంది. ఆలోచన లేకుండా ఉన్నప్పుడే చాలాసార్లు కోపం వస్తుంది. అంటే ఒక ఇన్స్టెంట్ రియాక్షన్ కోపం అనేది. పరైహి ఆకృష్టస్య అభిహతస్యవ. ఏదైనా ఒక కారణం చేత, సరైన కారణం చేత ఒకవేళ పెద్దవాళ్ళు ఒక చిన్న దెబ్బ వేసినా సరే దాన్ని వాళ్ళని మళ్ళీ తిరిగి కొట్టడము ఇట్లాంటివి చేయకుండా ఉండడం. అంటే ఇక్కడ చాలా సున్నితంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవడో వచ్చి చచ్చేటట్టు కొడుతూ ఉన్నా సరే వాళ్ళ మీద కోపాన్ని ప్రకటించకూడదు అనేది ఇక్కడ చెప్పదలసినటువంటి విషయం కాదు. ఒకవేళ ఒకడు వచ్చి మనల్ని గనక చంపేటటువంటి పరిస్థితి ఉంటే మనల్ని మనం కాపాడుకోవాలి. కానీ ఆ పరిస్థితిని మనం సరైనటువంటి రీత్యా మనం దాన్ని అర్థం చేసుకోగలగాలి. మనం తిరిగి రిటాలియేషన్ మనది ఉండేటప్పుడు అది సరి అయినదా కాదా అనేటటువంటి విచక్షణతోనే మనం రిటాలియేట్ అవ్వాలి. కానీ ఎవడో వచ్చి నన్ను కొట్టాడు కాబట్టి నేను ఏమీ ఆలోచించుకోకుండా వాడిని మళ్ళీ తిరిగి కొడతాను అనేటటువంటిది ఉండకూడదు అని ఇక్కడ అక్రోధ అనే దాంతో చెప్తున్నారు అన్నమాట. త్యాగము అని అంటే ఏంటంటే సన్యాసము అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక వయస్సు మళ్ళిన తర్వాత చాలు, ఇది నాకు చాలు అని కొన్ని విషయాలన్నీ వదిలేసుకోవటాన్ని త్యాగంగా భావించాలి ఇక్కడ. అలాగే శాంతి అని అంటే ఏంటంటే అంతఃకరణస్య ఉపశమః అని అంటే మనస్సుని పరిమితంగా దాన్ని కొంచెం అది శాంతంగా ఉండేటట్టు ప్రయత్నించడం. అంటే చాలా విషయాలు సంసారం అన్న తర్వాత ఒడిదుడుకులు చాలా ఉంటాయి. వాటిని ఒప్పుకుంటూనే దానికి మనం చెలించిపోకూడదు. చెలించిపోవటం అంటే ఏమిటి అని అంటే కనుక ఏదైనా మనకు ఒక బాధ కలిగితే డిప్రెషన్లోకి వెళ్ళిపోవటమో, ఏదైనా మనం ఏదైనా ఒక సక్సెస్గా మనం ఏదైనా ఒక మంచి విజయాన్ని కనుక పొందితే ఆ విజయంతో విర్రవీగిపోవటమో, ఇవన్నీ ఏమిటి అని అంటే కనుక ఆయా పరిస్థితులకి మనం లోబడి రియాక్ట్ అవ్వటం. అలాంటివి లేకుండగా మనకి సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా సరే మన మనస్సులో మాత్రము సమతౌల్యత అనేది కలిగి ఉండటాన్ని ఇక్కడ శాంతిగా పరిగణించాలి. అలాగే అపైశునం అపిశునత పరస్మై పరరంధ్ర ప్రకటీకరణం పైశునం తదభావ అపైశునం. పైశునము అనంటే ఎదుటివాళ్ళలో ఉన్నటువంటి లోపాన్ని వేలెత్తి చూపించడం. దీన్నే ఛిద్రాన్వేషణము అని అంటారు. ఛిద్రము అని అంటే రంధ్రం, ఒక రంధ్రం అన్నమాట. అంటే ఎదుటివాడిలో ఉన్నటువంటి లోటుపాట్లను ఎప్పుడూ కూడా చూపించడం. ఇది చాలా సహజంగా మనం చేసేటటువంటి పని. వాడేముంది, వాళ్ళలో ఆ లోపం ఉంది, వీళ్ళు ఈ లోపం ఉంది అని. ఎందుకంటే లోపం లేకుండా ఎవరు ఉండడు, ఎవరు కూడా 100% పర్ఫెక్ట్ అనేది ఎక్కడా కూడా ఉండదన్నమాట. ఇది ఇటువంటి రంధ్రాన్వేషణ చేసేటటువంటి స్వభావాన్ని పైశునము అని అంటారు.
అది లేకుండా ఉండటాన్ని అపైశునం అని అన్నారు. అలాగే దయా అంటే కృప. ఎవరి అయితే దుఃఖితులు ఆర్తులు ఉన్నారో, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే చాలా ఆర్తిగా అంటే చాలా బాధపడుతూ ఉన్నారో వారి యందు ఒకానొక వాత్సల్య బుద్ధి కలిగి ఉండడం. అయ్యో పాపం, అయ్యో చాలా బాధపడుతున్నాడే అని చెప్పని మనలో ఒక ఆర్ద్రత ఏదైతే వస్తుందో అది దయ. ఆ దయ కలిగి ఉండటం. అలోలుప్త్వం అనంటే ఇంద్రియాణం విషయ సన్నిధౌ అవిక్రియ. అలోలుప్త్వం అనంటే మన ఇంద్రియాలకి ఉన్నటువంటి విషయాలు ఏమిటి అనంటే, కళ్ళతో ఏం చూస్తాము అనంటే రంగుని చూస్తాము, నాలుకతో ఏమి మనం తెలుసుకుంటామంటే రసాన్ని అంటే టేస్ట్ని తెలుసుకుంటాము, అలాగే శ్రోత్రేంద్రియం చెవులతో మనము శబ్దాన్ని వింటాము, అలాగే మనం త్వగింద్రియంతో స్పర్శని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇట్లా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయం ఉన్నది. ఈ ఇంద్రియాలు విషయముల అధీనములలో ఉండకుండా, అంటే దీనికి ఒక చక్కని ఉదాహరణ ఏమిటి అని అంటే, మనం తిన్నాము, మనకు కడుపు నిండింది, మనకు కావాల్సినంత మనం తిన్నాం, కానీ ఈ పదార్థం ఇవాళ చాలా బాగుంది, ఆవకాయ, కొత్త ఆవకాయ చాలా బాగుంది అని చెప్పని ఇంకొక ముద్ద ఎక్కువ కలిపి తినడం. ఎందుకు అని అంటే ఆ రసం, ఆ జిక్వ, ఆ టేస్ట్నికి మనం లోబడి, అంటే మనం ఆ టేస్ట్ అధీనంలో ఉన్నాం, ఆ రస అధీనంలో మనం ఉన్నాం, మన అధీనంలో అది లేదు. నాకు ఎంత కావాలో అంత తిన పుస్తకత్య ఏం చెప్పింది ఆయుర్వేద శాస్త్రంలో అంటే, కడుపుకి 3 వంతులే తినమన్నారు, ఒక 1/4 వంతు వదిలేయమని చెప్పారు. ఈ రోజులో మనకి చెప్తున్నది కూడా అదే ఒక రకంగా. అది లేకుండా కడుపు నిండా తినేసిన తర్వాత కూడా ఇదేదో స్వీట్ బాగుంది, అదేదో ఇంకొకటి ఏదో బాగుంది అని చెప్పని ఇంకొంచెం ఎక్కువ తినడం. ఇది ఒక ఉదాహరణ. ఇదేంటి, రసం అంటే టేస్ట్కి సంబంధించిన విషయంలో తీసుకుంటే, రుచికి సంబంధించిన విషయాలు ఇది బాగా మనకు అర్థమవుతుంది. అలాగే మనకి కళ్ళు నొప్పి పుడుతూ ఉంటాయి. ఈ రోజున ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటారు పిల్లలు, దానిలో నిద్ర వస్తూ ఉంటుంది, కళ్ళు మండుతూ ఉంటాయి, ఒక పక్కన ఆవలింతలు వస్తూ ఉంటాయి, కానీ ఆ పైకి అంటూనే ఉంటారు. ఎందుకు అని అంటే కనుక అది ఆ ఇంద్రియాలు వాటికి కట్టుబడి ఉన్నాయి. ఆ మనస్సు మన అధీనంలో. అసలుకైతే నిద్రపోవాలి అని తెలుసు, వాళ్ళే మళ్ళీ రాస్తారు ఏంటి, రోజుకి 8 గంటలు నిద్రపోవటం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది, దాని మీద రీల్ కూడా చేస్తారు. కానీ వాళ్ళు మాత్రం రోజు 2 అయ్యేసరికి కానీ నిద్రపోరు, అర్ధరాత్రి మళ్ళీ పొద్దునే లేచి మళ్ళీ పరిగెత్తాలి, మళ్ళీ దానివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇది కూడా ఒక రకమైనటువంటి లోలుపత, దీన్నే లోలుప్త్వము అని అంటారు. ఇది లేకుండా ఉండటం అంటే, ఎక్కడ ఏ ఇంద్రియానికి ఏ పరిమితి ఉన్నదో అది తెలుసుకొని, ఏదైతే తనకి హితమో అది తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఇంద్రియాలని నియంత్రణ చేసుకుంటూ ఉండగలగటం, ఇది అలోలుప్త్వం. అలాగే మార్దవము అని అంటే మృదువుగా ఉండటం, అంటే అక్రౌర్యము, క్రూరంగా. అంటే దీన్ని ఒక రకంగా చెప్పాలంటే వ్యవహారంలో మోటు అనే శబ్దాన్ని మనం తెలుగులో వాడుతున్నాం. మోటు లేకుండా కాస్త సౌశీల్యంగా ఉండడం. కాస్త ఏంటి అంటే, కాస్త మాట్లాడేటప్పుడు ఎంచుకునేటటువంటి పదాలు కూడా మరీ వికారం పుట్టించేటటువంటి పదాలు కాకుండా కాస్త సౌకుమార్యంగా ఉన్నటువంటి పదాలు కానీ, అలాగే ఇట్లా అంటే మన వేష భాషలు అన్నీ కూడా మన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తూ ఉంటాయి. మనం వేసుకునేటటువంటి బట్టలు కూడా మన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. మనం ఎంచుకునేటటువంటి రంగులు, మనం ఎంచుకునేటటువంటి భాష, మనం భాషలో ఎంచుకునేటటువంటి శబ్దాలు కూడా మన యొక్క మానసిక స్థితిని తెలియజేస్తుంటాయి. మనం రాసేటటువంటి తీరు, చేతి వ్రాత కానీ, ఇట్లాంటివి అన్నీ కూడా మన యొక్క వ్యక్తిత్వం యొక్క ప్రతిఫలనాలు. ఇవన్నీ కూడా వాటిట్లో సౌకుమార్యం ఉండటం అనేది మార్దవం. అలాగే హ్రీహి అంటే లజ్జ, అంటే సిగ్గు అంటే ఏంటి, ఏదో బిడియంగా ఉండడం అనే అర్థం కాదు. అంటే కొంత నలుగురిలో అయ్యో ఇది చేస్తే బాగుండదేమో అని ఒక వివేకం ఉండటం. ఏది నలుగురిలో చెయ్యాలి, ఏది నలుగురిలో చేయకూడదు, దేనికి ఎంతవరకు మన యొక్క ఆనందాన్ని ప్రకటించాలి, మన ఆనందాన్ని ప్రకటించకూడదు, ఏ విషయాన్ని మనం ఎక్కువగా మనకేదో ఒకళ్ళ మీద ఒక అవ్యాజమైనటువంటి ప్రేమ ఉండవచ్చు, కానీ ఆ ప్రేమని ఎలా వ్యక్తీకరించాలి, అది ఇష్టం వచ్చినట్టు నలుగురిలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు వ్యక్తీకరించాలా, కాదు, దానికి కూడా ఒక సమయము, సందర్భము, పరిస్థితి ఉంటాయి. దానికి లోబడి ఆయా సందర్భాలను అనుసరించి కాస్త కొంచెం సిగ్గు ఉండడం అనేది, బిడియం ఉండడం అనేది హ్రీహి. అలాగే
అచాపలం అంటే అసతి ప్రయోజనే వాక్ పాణిపాదాదీనాం అవ్యాపారయితృత్వం. అంటే అనవసరంగా కాళ్ళు చేతులు ఊపడం కానీ, అనవసరంగా మాట్లాడటం కానీ ఇవి లేకుండా ఉండటం. మన పెద్దవాళ్ళు కాళ్ళు ఊపుతూ ఉంటే అరే ఎలా కాళ్ళు ఊపద్దురా అని చెప్తూ ఉంటారనమాట. దానికి రకరకాల కారణాలు తర్వాత మనం దాన్ని అన్వయం చేసుకోవచ్చు. అది కూడా ఒకానొక చాపల్యం, అది కూడా ఒకానొక వాత ప్రకోపానికి ప్రతిఫలనం. అది దాన్ని కూడా కొంచెం తగ్గించుకొని ఉండటం, అది లేకుండా ఉండటం. అంటే మన చేతులు కాళ్ళు నోరు వీటన్నిటినీ కూడా కాస్త ఇష్టం వచ్చినట్టు వాడకుండా ఉండటాన్ని అచాపలంగా తెలుసుకోవాలి. అలాగే తేజ, ఇది చాలా ముఖ్యం. తేజ అనే దానికి శంకరాచార్యుల వారు ప్రాగల్భ్యం అని అన్నారు. తేజ అంటే మొదలుగా ఏంటి? కాంతి అని అర్థం. కాంతి అంటే అదేదో గ్లోయింగ్ స్కిన్ కాదు. అదే శంకరాచార్య న త్వగ్గతా దీప్తి అని చెప్తారు. ఏదో గ్లోయింగ్ స్కిన్ కోసం ఈ రోజున ఏదో ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే ఏదో వస్తుందని, అది ఇక్కడ తేజస్సు కాదుట. దాన్ని ప్రాగల్భ్యం అని అన్నారు. ప్రాగల్భ్యం అనేది ఏమిటి అని అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే కాన్ఫిడెన్స్. అంటే మనకి మన మీద కాన్ఫిడెన్స్ ఉండటం, దాన్ని తేజగా చెప్పారు. అంటే ఈ చెప్పినటువంటి గుణాలలో ఒక రకంగా మనం గనక ఒక చిన్న ఇవాల్యుయేషన్ చేసుకోగలిగితే నాలో ఎన్ని గుణాలు ఉన్నాయి, లేదా నాలో ఏ గుణాలు లోపిస్తున్నాయి, అంటే ఏ క్షణమైతే మనం కాన్ఫిడెన్స్ని కోల్పోతామో అప్పుడు ఎక్కడో ఒక చిన్న డౌన్వర్డ్స్, అంటే మనం ఎక్కడో కొంచెం అధోగతి పాలవుతున్నాం, మన మనస్సు ఎక్కడో కూడా కాస్త జారి ఏ డిప్రెషన్ వైపో ఎటో వెళ్ళిపోతుందేమో తెలుసుకోవచ్చు. ఇలా తేజ క్షమా. క్షమ అంటే ఏంటి అని అంటే సహనం వహించి, అంటే ఓర్పు అని అంటాం మనం. అంటే మనం ఏదో ఒక మంచి ఇంట్లో ఏదో పెళ్ళో ఉపనయనమో ఇట్లా పెద్ద ఏవో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు శారీరకంగా చాలా శ్రమ పడిపోతూ ఉంటాం, మానసికంగా చాలా పడిపోతూ ఉంటాం. ఉన్నా వాటిని భరిస్తూ అనవసరంగా ఏంటది ఇమోషనల్ బర్స్ట్ అవుట్స్ అవ్వకుండా ఉండగలగటం క్షమా. అంటే సహనం వహించేటటువంటి గుణము క్షమా. అలాగే ధృతి అంటే దేహేంద్రియేషు అవసాదం ప్రాప్తేషు తస్య ప్రతిషేధకః అంతఃకరణ వృత్తి విశేష ఏన ఉత్తంభాని కరణాన్ని దేహశ్చన అవసీదంతి. ఇందాక చెప్పుకున్నట్టుగా ఎప్పుడైతే దేహము శిథిలమవుతూ ఉంటుందో ఆ శిథిలమయ్యేటటువంటి అవస్థ యందు మన మనస్సేమో పరిగెడుతూ ఉంటుంది, దేహమేమో మనకు దానికి సహకరించదు. కాబట్టి ఈ పరిగెడుతూ ఉండేటటువంటి మనస్సుని కాస్త పట్టుకొని ఉండగలిగి ఉండటాన్ని క్షమాగా ఇక్కడ తెలియజేశారు. అంటే మన యొక్క వాస్తవిక స్థితిని మనం ఎప్పటికప్పుడు ఇవాల్యుయేట్ చేసుకుంటూ మన ఇంద్రియాదులు మన దేహాదులు ఎట్లా ఉన్నాయి, వాటి యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేది మనం ఇవాల్యుయేట్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మనస్సుని రెగ్యులేట్ చేసుకుంటూ ఉండడం, దాన్ని కూడా పట్టుకొని ఉండగలిగేటటువంటి సామర్థ్యం కలిగి ఉండడాన్ని క్షమా అని అన్నారు, ధృతి అని అన్నారు. అలాగే శౌచం. ధృతి శౌచం. శౌచము అని అంటే ఏంటి? శుచిత అంటే శుచిగా ఉండటం, మలినం లేకుండా ఉండటం. అంటే మలినం లేకుండా ఉండటం అంటే రోజుకి 10 సార్లు స్నానం చేయటమా అంటే అది కాదు. బాహ్యమైనటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవడం అది ఖచ్చితంగా ఉన్నది. అంటే మనకి శాస్త్రంలో కూడా ఒకసారి ఖచ్చితంగా రోజుకి స్నానం చేయబడి ఉన్నది. ఎందుకు అని అంటే కనుక బాహ్య మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో మట్టి ఇత్యాదులు, ఎందుకంటే మన శరీరము పార్థివ శరీరం. అంటే ఏంటి? పృథివీ ఎక్కువగా ఉంటుంది ఈ శరీరంలో, కాబట్టి సహజంగానే మట్టితో పుట్టినటువంటిది కాబట్టి మట్టి అనేది పేరుకుంటూ ఉంటుంది. కాబట్టి దాన్ని తొలగించుకోవడానికి ప్రతిరోజు కూడా స్నానం చేయాలి. ఇది కూడా శౌచమే. అలాగే ఆంతరం శౌచం అంటే ఏంటి? మానసికంగా కూడా శుచిగా ఉండగలగటం, మన కరణాలు కూడా శుచిగా ఉండటం. కరణాలు శుచిగా ఉండటం అంటే ఏమిటి అని అంటే కనుక ఇందాక అనుకున్నట్టుగా ఏంటది అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, చెడు మాటలు మాట్లాడకుండా ఉండటం. అలాగే ఇష్టం వచ్చినది తినకుండా ఉండటం, ఏది తోస్తే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా తినకుండా ఉండటం. ఇవన్నీ కూడా శౌచంలో భాగమే. బాహ్యం ఆంతరంచ. అలాగే అద్రోహ, ఎదుటివాడికి ద్రోహము చేయకుండా ఉండటం. అంటే వాడిని ఏదో నష్టపరిచేసి నేనేదో లాభపడిపోవాలి అనేటటువంటి ఇది ప్రవృత్తి లేకుండా ఉండటం. నాతిమానిత, ఇది చాలా ముఖ్యం. అత్యర్థం మానః అతి మానః
స యస్య విద్యతే స అతిమాని తద్భావ అతిమానిత తద్భావ నాతిమానిత. అతిమానిత్వం అంటే ఏంటంటే నేను చాలా గొప్పవాడిని అనేటటువంటి ఒకానొక భావన. నేను పూజ్యాతిశయ భావన. అతిమానిత అంటే నేను పూజింపదగినటువంటి వాడని, అంటే నేను చాలా గొప్పవాడిని, అందరూ నాకు వచ్చి నమస్కారాలు పెట్టాలి, నాకంటే వీళ్ళందరూ ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు అనేటటువంటి ఒక భావనని అతిమానిత అని అంటారు. అది లేకుండా ఉండటం. చాలా గొప్పవాళ్ళు అవ్వవచ్చును నిజంగానే, అంటే విద్యావంతులు అవ్వవచ్చు, ధనవంతులు అవ్వవచ్చు, కీర్తివంతులు అవ్వవచ్చు, కానీ నాకు ఇదంతా ఉన్నది, నేను చాలా గొప్పవాడిని అనే భావన మాత్రము ఉండటం దోషం. వాళ్ళకి ఎంతైనా ఏదైనా ఉండవచ్చు, కానీ నేను చాలా గొప్పవాడిని అనే భావన గనక ఉంటే ఎన్ని మిగతా గుణాలున్నా కూడా అవి కూడా పనికిరావు. కాబట్టి ఈ అతిమానిత్వం లేకపోవటం, నాతిమానిత, వీటన్నింటినీ కలిపి ఇవి దైవీ సంపత్తులు. ఇవన్నింటినీ కలిపితే దైవీ సంపత్తులు అని అంటారు. ఈ దైవీ సంపత్తులు కలిగినటువంటి వాళ్ళని కూడా దేవశబ్దంతో మనం ప్రయోగం చేయొచ్చు. కాబట్టి ఇక్కడ దేవజుష్టాం అనంటే ఈ దైవీ సంపద కలిగినటువంటి వారి చేత కూడా సేవింపబడేటటువంటి దేవత అనే అర్థం, దేవజుష్టాం. అలాగే ఉదారాం అంటే అమ్మవారు కరుణాస్వరూపిణి, అటు చాలా కరుణతో ఉంటుంది. వీళ్ళందరూ నా బిడ్డలు అనేటటువంటి భావనతో ఉంటుందన్నమాట. ఆవిడ దానశీల. ఆవిడ ఎప్పుడూ కూడా అన్నీ ఇవ్వాలనే కూరుతుంటుంది. ఆవిడ మనం అడగకుండానే, మనం మొదటి మంత్రంలో చెప్పుకున్నట్టు హిరణ్యవర్ణామని అంటే ఏమిటి అని అంటే తేజోరూపమయమైనటువంటిది, సూర్యమండల రూపంలో ఉన్నటువంటి దేవత అని చెప్పుకున్నాం. మనం అడగకుండానే మనకి సూర్యుడి రూపంలో, సూర్యుడి కిరణాల రూపంలో అమ్మ మనని అనుగ్రహిస్తూ మనకి సస్యాదులు చేకూరేటట్టు ఆవిడ కారణభూతురాలు అవుతుంది. నిన్న అదే చెప్పుకున్నాం. హరిణీం సువర్ణాం. హరిణీం అనే శబ్దానికి కూడా ఏంటి, పచ్చదనంతో మనల్ని అనుగ్రహిస్తోంది. చంద్రాం మళ్ళీ ఆర్ద్రంగా జలరూపంలో అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నది అని. ఇవన్నీ కూడా మనం అడిగితే ఆవిడ ఇస్తోందా అనంటే లేదు, మనం అడగకుండానే ఆవిడిస్తోంది. ఎందుకు అనంటే మన మీద ఉన్నటువంటి వాత్సల్యము. అమ్మ ఎప్పుడూ కూడా అడిగితే అమ్మైనా అన్నం పెట్టదు అనే సామెత ఉన్నప్పటికీ అది మనం చాలా తక్కువగా చూస్తుంటాం. అమ్మే ఎప్పుడు పిల్లల వెంట పడుతూ అరే తినరానాయనా తినరానాయనా అని చెప్పి వెంటపడుతూ ఉంటుంది. అది అమ్మవారి యొక్క స్వభావం, ఉదారశీలత. అలాగే ఇక్కడ దీనికి మనం ఒక చిన్న శ్లోకం స్మరించుకోవచ్చు. ఇది మనకి సౌందర్యలహరి నుంచి ఒక శ్లోకం ఉన్నది, చాలా చక్కటి శ్లోకం. భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యః తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం అని చెప్పని. అంటే ఏమిటిటా అంటే అమ్మవారి యొక్క కరుణ ఎట్లాంటిది అని అంటే, ఒక భక్తుడు వెళ్ళి ఈ మాట చెప్పాలనుకుంటున్నాట. భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం. ఓ భవానీ, ఓ అమ్మవారు, ఓ అమ్మ, దాసే మయి వితర దృష్టిం సకరుణాం. దాసుడని నీ బిడ్డనైనటువంటి నా యందు నీ కరుణాపూర్ణములైనటువంటి దృష్టిని మరల్చు తల్లి అని అడుగుదాం అనుకుంటున్నట్ట. ఆయన మనస్సులో ఉంది ఈ భావన, ఇంకా అది బయటికి అనలేదు ఆయన. ఆ భక్తుడు వెళ్ళి అమ్మా నీ కరుణా కటాక్షాలు నా యందు ప్రసరింపచేయు అని అమ్మవారిని వేడుకుందామని చెప్పి వెళ్ళాట. వెళ్ళి ఇతి స్తోతుం వాంఛన్, ఇలా అమ్మవారిని స్తోత్రం చెయ్యాలి అని కోరుకుంటూ కథయతి భవాని త్వమితి యః. ఆయన ఇంకా పూర్తి చేయలేదు ఆ వాక్యాన్ని. ఓ అమ్మా నువ్వు అని మాత్రమే అన్నట్టు ఆయన. భవాని త్వమితి కథయతి. ఆయన అనుకున్నది, ఆయన చెప్పాలనుకుంది ఏంటి, భవానిత్వం దాసేమయి వితర దృష్టిం సకరుణాం అని మొత్తం చెప్పాలనుకున్నాడు. ఆ మొత్తం చెప్పకుండా భవానిత్వం అని మాత్రమే అన్నట్ట. ఆయన ఇంకా పూర్తి చేయలేదు. ఆయన నోట్లోని మాటని, ఇంకా భావనని, మనస్సులో ఉన్నటువంటి భావనని ఇంకా వాగ్రూపంలో, శబ్దరూపంలో ఇంకా అమ్మవారికి ఆయన ఇంకా తెలియచేయలేదుట. తెలియచేయకుండానే తదైవత్వం తస్మై దిశసి, ఇంకా ఆ భక్తుడు ఇంకా తన కోరికని వెళ్ళబుచ్చకుండానే మొత్తం అంతా కూడా ఇచ్చేస్తున్నదిట. ఆవిడ ఏమిస్తోంది, నిజ సాయుజ్య పదవి. ఆయనకి చాలా గొప్ప
స్థానాన్ని, గొప్ప కీర్తిని, గొప్ప యశస్సుని కూడా ఇచ్చేస్తుంటారు. అది ఎట్లాంటిది అంటే ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం అంటే బ్రహ్మేంద్రాది దేవతల చేత కూడా పూజింపబడేటటువంటి స్థానాన్ని నువ్వు ఇచ్చేస్తున్నావు అని చెప్పని అమ్మవారి యొక్క కరుణాపూర్ణమైనటువంటి స్వరూపాన్ని ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు చాలా చక్కగా మనకి తెలియజేశారనమాట. అటువంటి అంత గొప్ప ఉదార స్వభావము కలిగినటువంటిది అమ్మవారు, ఉదారాం అని చెప్పని. అలాగే తాం పద్మినీమీం అని, తాం అనంటే ఇంతవరకు ముందరి రుక్కులలో చెప్పబడినటువంటి పద్మే స్థితాం పద్మవర్ణాం అని చెప్పని వెనకాల మంత్రాల్లో చెప్పారనమాట. అంటే పద్మవర్ణాం, పద్మముల యొక్క వర్ణము కలిగినటువంటిది, పద్మమునందు కూర్చుని ఉన్నటువంటిది అమ్మవారు. అలాగే పద్మినీం అని చెప్పడం వలన ఆవిడ పద్మినీ జాతి ఉత్తమ స్త్రీ లక్షణములు కలిగినటువంటిది. అంటే స్త్రీల యొక్క విభాగం చేసేటప్పుడు పద్మిని అని ఒకానొక స్త్రీ విభాగం అనమాట. ఉత్తమ స్త్రీలలో పద్మిని లక్షణములు, పద్మిని స్త్రీ ఉత్తమ స్త్రీ అని చెప్తారు. ఆ పద్మిని స్త్రీ లక్షణములు కలిగినటువంటిది, రూపంలో కానీ, గుణంలో కానీ, సంపదలో కానీ ఉదాత్తమైనటువంటివి ఉన్నటువంటి గుణాలు కలిగినటువంటిది అమ్మవారు అని పద్మినీం. అలాగే తాం పద్మిని మీం అని చెప్పని ఈం అని ఉన్నది. ఇక్కడ ఈం అనే దానికి ఒకానొక అర్థాన్ని మనకి విద్యారణ్యుల వారు ఈమితి నిపాతః అనర్థకః అంటే ఒకానొక అన్వయం ఏం చెప్పారంటే ఈం అనేది పెద్ద అర్థం లేనటువంటి ఒకానొక వర్ణము. మనకు మామూలుగా మితాక్షరేష్వనర్థకాః కమీ మిదుహు అని నిరుక్తంలో ఉంది. అంటే కొన్ని చోట్ల ఛందస్సు పూరించడం కోసం, పాద పూరణ కోసం కొన్ని అక్షరాలని వాడుతూ ఉంటారు. ను, వై, తు అని. వాటికి కొన్నిసార్లు అర్థాలు ఉండవచ్చు, కొన్నిసార్లు అర్థాలు ఉండకపోవచ్చు. మరి అర్థాలు లేనప్పుడు నిరర్థకమైనటువంటి శబ్దాలను ఎందుకు వాడుతున్నారు అని అంటే ఛందస్సు పూరించడం కోసం. ఛందోబద్ధంగా ఉండాలి అని అంటే దానికి ఛందస్సుకి కొన్ని అక్షరాల యొక్క సంఖ్య నియంత్రింపబడుతూ ఉంటుంది. అక్షరాల యొక్క ఛందస్సు అనేది అక్షరాల చేత నియంత్రింపబడుతుంటుంది. మనకు కూడా ఏంటది ఉత్పలమాల, చంపకమాల అని తెలుగులో కూడా ఛందస్సులు ఉంటాయి. అలాగే అనుష్టుపు, త్రిష్టుపు అని చెప్పని మనకి సంస్కృతంలో కూడా ఛందస్సులు ఉంటాయి. ఈ ఛందస్సు అనేది అక్షరముల యొక్క సంఖ్యని ఆధారం చేసుకొని ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి అక్షరముల యొక్క సంఖ్యని పూరించడం కోసం కొన్ని వర్ణాలను వాడవచ్చు, ఆ వర్ణాలకి అర్థములు లేకుండా ఉండవచ్చు అనేది ఒకానొక అన్వయం. కానీ అలా చెబితే మరి అనర్థకమైనటువంటి శబ్దాలు వేదంలో ఉంటాయా అనేటటువంటి ఒక ఇది రావచ్చు. కాబట్టి విద్యారణ్యుల వారు దానికి ప్రమాణంగా నిరుక్త వచనాన్ని, నిరుక్తం అనేది ఒకానొక షడంగాలలో ఒకానొక అంగము, వేదాంగము. అక్కడ మితాక్షరేషు అనర్థకాః కమీం ఇదుహు అని చెప్పారు. ఈం అనేది అనర్థకమైనటువంటిది అని చెప్పారు. కానీ అలా కూడా తీసుకోవచ్చు. లేదా ఈం అంటే ఈకార వాచ్యాంబా అని చెప్పని అన్నారు. ఈకారము చేత అమ్మవారు చెప్పబడుతుంది అని చెప్పని. ఇక్కడ వరుణోద్ధార తంత్రంలో చూస్తే కనుక ఈకారానికి చాలా అర్థాలు చెప్పారు. చంద్రసూర్యగ్నిరూపాస మాత్రాశక్తి ప్రకీర్తిత అని చెప్పని. ఈకారానికి చంద్రసూర్యగ్నిలు కూడా అర్థములు అవుతాయి అని చెప్పని. మనం గనక కొంచెం స్మరించుకోగలిగితే చంద్రస్వరూపిణిగా, సూర్యస్వరూపిణిగా, అగ్నిస్వరూపిణిగా కూడా మన అమ్మవారిని ముందరున్నటువంటి మంత్రాలలో వ్యాఖ్యానించుకున్నాం అన్నమాట. కాబట్టి ఈం అనే శబ్దము చేత అమ్మవారే తెలియబడుతున్నది. దీనిలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అని అంటే గనక ఈం అనేటటువంటి వర్ణము వికాసాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఈ సంకోచ వ్యాకోచాత్మకమైనటువంటిది ఈ జగత్తు. అంటే మనకి టైం సైకిల్, మనకి సృష్టి అనేది ఏదైతే ఉన్నదో అది లీనియర్ కాదు. అంటే ఒక చోట మొదలయ్యి అక్కడి నుంచి ఇలా వెళ్తోంది అని చెప్పని మనకి సంప్రదాయంలో అలా కాలము యొక్క గణన అలా చేయరు.
మనకి సమయం అనేది అంటే కాలం అనేది పునరావృత్తమయ్యేటటువంటిది, సైక్లికల్ అన్నమాట. అంటే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. అందుకనే మనకి సంసారం అనేది అనాదిగా మనకి తెలియబడుతూ ఉంటుంది. అలాగే మనకి సృష్టి, స్థితి, లయ, మళ్ళీ పునఃసృష్టి. అందుకనే మనకి మహాప్రళయము, అవాంతర ప్రళయము అని చెప్పని, నిత్య ప్రళయము అని చెప్పని, ఇట్లా ప్రళయం అనేది కూడా నానా విధాలుగా చెప్పబడుతుంది. అంటే నశించిపోవటం, మళ్ళీ పుట్టడం అనేటటువంటిది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ జగత్ అనేది సంకోచిస్తూ ఉంటుంది, బ్రహ్మ పదార్థ రూపంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది లయావస్థలో. మళ్ళీ బ్రహ్మ పదార్థం నుంచే తస్మాద్వాయ తస్మాదాత్మనాకాశ సంభూత అని చెప్పిన రీత్యా మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ పుట్టుకని కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ వ్యాకోచం అంటే ఏంటి? బ్రహ్మ పదార్థ స్వరూపంగా ఉన్నటువంటిది జగద్రూపంలో పరిణమించాలంటే అంటే అక్కడ శక్తి యొక్క ఆవశ్యకత ఉండాలి. ఎందుకనంటే పరబ్రహ్మని కూటస్థ అని అంటారు. పరబ్రహ్మ కూటస్థుడు అంటే ఇనుప ముద్ద లాంటిది వాడు. పరబ్రహ్మతత్వం ఎట్లాంటిది అంటే ఇనుప ముద్ద లాంటిది. అంటే మనం గనక ఈ ఐరన్ వర్క్స్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఒక లోహపు ముద్ద ఉంటుంది. దాని మీద పెట్టి మిగతా ఇనుముకు సంబంధించిన వస్తువులని వంకరలు తీయడం కానీ వంకరగా చేయటం కానీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు కొట్టినా దానిపై పెట్టినటువంటి వస్తువు మారుతుందేమో కానీ ఆ కింద ఉన్నటువంటి ఇనుప ముద్ద మాత్రం ఎటువంటి చలనం లేకుండా అలాగే ఉంటుంది. కూటస్థ అచల, అట్లాంటి స్వరూపం పరబ్రహ్మతత్వం. మరి అట్లాంటి స్వరూపము ఎలా ఈ జగద్రూపంలో పరిణమిస్తుంది అని అంటే శక్తి యొక్క సంబంధం ఉంటేనే అని. ఈ శక్తి ఏమిటి అని అంటే మాయా అని ఒక దర్శన రీత్యా, లేదు శక్తి అంటే అమ్మవారే అని చెప్పని కాశ్మీర శైవాదులు కానీ కాశ్మీర దర్శనంలో కానీ అలాగే శాక్తతంత్రంలో కానీ మనం చూస్తే శక్తి అంటే అమ్మవారు అని. ఇక్కడ ఈ వ్యాకోచము జరగాలి అని అంటే శక్తి యొక్క సంపర్కం కావాలి. ఆ శక్తి యొక్క స్వరూపమే ఈం అనేటటువంటి వర్ణంతో తెలియబడుతోంది అని చెప్తున్నారనమాట. అందుకనే మనం చూస్తే గనక అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలన్నీ కూడా ఈకారాంతాలు, ఈమంతాలుగా ఉంటాయి. శ్రీం, హ్రీం, క్లీం అని చెప్పని ఈమంతాలుగా మనకి ఉంటాయన్నమాట. అందుకని ఇక్కడ తాం పద్మినీం ఈం శరణమహం ప్రపద్యే, ఇటువంటి అంటే ఎవరైతే చంద్రస్వరూపిణిగా ప్రభాస అంటే అగ్నిలాగా వెలుగొందుతుందో, అలాగే దేవతాదుల చేత ఎవరైతే పూజింపబడుతోందో, లేదా దైవీ సంపత్తు కలిగిన వారి చేత పూజింపబడుతూ ఉన్నదో, అలాగే పరమ ఉదాత్త స్వరూపురాలు ఎవరైతే ఉన్నదో, అలాగే పద్మిని స్త్రీ లక్షణాలు ఎవరైతే కలిగి ఉన్నదో, వ్యాకోచానికి ఈ జగత్తు వ్యాకోచించడానికి, జగద్రూపంలో పరిణమించడానికి పరబ్రహ్మ ఎవరైతే మూలభూతమైనటువంటి కారణరూపురాలుగా ఉంటుందో అటువంటి ఈ తల్లిని నేను శరణం ప్రపద్యే, శరణు పొందుతున్నాను అని. అంటే నీవే నాకు దిక్కు తల్లి, నాకు ఇంకెవరూ లేరు అని చెప్పని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనేటటువంటి భావనతో నేను నిన్ను ప్రణమిల్లుతున్నాను అని చెప్పాను. అలాగే తర్వాత ఏమడుగుతున్నా, అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే, నాకు అలక్ష్మి తొలగునుగాక. అలక్ష్మి అంటే ఏమిటి అని అంటే ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి గొప్ప గుణాలన్నీ కూడా లక్ష్మీ గుణాలు. అంటే ఇందాక మనం కనుక తీసుకున్నట్లయితే దైవీ సంపత్తులో చెప్పుకున్న గుణాలన్నీ కూడా లక్ష్మీ గుణాలే. అవి లేకపోవటమే అలక్ష్మి. అటువంటి అలక్ష్మి మే నశ్యతాం, నా యందు ఉన్నటువంటి అలక్ష్మి ఏదేని రూపంలోనూ ఉండవచ్చును. అది నా యందు ఉండటం అంటే నా ఇంట్లో ఉండటం అనే మాత్రమే అర్థం కాదు. నా కుటుంబంలో, నా ఇంట్లో, నా లోపల అంటే నా మనస్సులో కూడా ఎటువంటి అలక్ష్మి, ఎటువంటి మాలిన్యం ఉన్నా సరే, నా ఇంట్లో కూడా ఎటువంటి మాలిన్యము, ఈ మాలిన్యం ఎక్కడి నుంచి మొదలుపెట్టి అని అంటే మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తాచెదారంతో పాటుగా, అంటే బాహ్యంగా కనిపించేటటువంటి మలినాను కూడా. అందుకనే లేచిన వెంటనే ఏం చేయాలి అంటే ఇల్లు చిమ్మాలి. ఎందుకు ఇల్లు చిమ్మాలి? పొద్దునే లేచిన వెంటనే స్నానం చేయకుండా ఉందరా అంటే అది కూడా అలక్ష్మి యొక్క స్వరూపం కాబట్టి. ఇంట్లో దుమ్ము ధూళి పేరుకుపోవటం అనేది సహజ స్వభావ సిద్ధము. ఆ దుమ్ము ధూళి అనేది అలక్ష్మికి ప్రతీక. అలక్ష్మి యొక్క స్వరూపము దుమ్ము ధూళి స్వరూపంలో వచ్చి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవాలి అని. అందుకనే పెద్దవాళ్ళు ఫస్ట్ ఏం చేయాలి అని అంటే మొదట ఇల్లు చిమ్మడంతో
దైనందిన జీవితాన్ని మొదలుపెట్టుకోవటం అనేది. ఇట్లా అలాగే మన ఇంటి కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టడం, ఇవన్నీ దేనికి ప్రతీకలు అనంటే అలక్ష్మి నిరసనకి ఇవన్నీ కూడా ప్రతీకలు. అలక్ష్మి నిరసనకి ఇవన్నీ కూడా మనం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అది సమాజంలో ఉండవచ్చు అలక్ష్మి, మన ఇంట్లో ఉండవచ్చు, మన ఇంటి చుట్టుపక్కల ఉండవచ్చు, మన కుటుంబంలో ఉండవచ్చు, మనలో కూడా ఉండవచ్చు. అంటే 4 రోజులకు ఒకసారి స్నానం చేయడం, వారం రోజులకు ఒకసారి స్నానం చేయడం కూడా అలక్ష్మి యొక్క ప్రతీకలే. కాబట్టి ఇటువంటి అలక్ష్ములు ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటికీ గల కారణం ఏమిటి? మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే మనకి బుద్ధిలో ఫస్ట్ మొదలవుతుంది అది క్రియ. శాస్త్రంలో మనం ఒక పని చేయాలి అంటే దానికి ఒక ప్రక్రియ చెప్తారు. జానాతి ఇచ్చతి యతతే తతఃకర్మ. మొదట జ్ఞానంతో మొదలవుతుంది, తర్వాత కోరికగా పరిణమిస్తుంది, తర్వాత అదే ప్రవృత్తిగా పరిణమిస్తుంది ప్రయత్నంగా. దాని తర్వాతనే మనం ఒక పని చేస్తాం. అంటే మనం భోజనం చేస్తున్నాము అని అంటే ఎందుకు భోజనం చేస్తాము అని అంటే భోజనం మనకి ఇష్టం. ఎలా ఇష్టం అండి అని అంటే కనుక భోజనం చేస్తే మనకు ఒక సుఖం కలుగుతుంది, ఒకానొక తృప్తి కలుగుతుంది. కాబట్టి ఆ తృప్తికి సాధనము భోజనమైంది. కాబట్టి భోజనం చెయ్యాలి, నాకు భోజనము నాకు తృప్తికి కారణమవుతోంది అని మొదట ఒక జ్ఞానం కలుగుతుంది. మనకిది స్ఫుటంగా తెలుస్తుందా అంటే స్ఫుటంగా చాలాసార్లు మనకు తెలియదు. కానీ మనం ఫలితాన్ని ఆశ్రయించుకొని ఒకసారి మనం విశ్లేషణ చేయడం మొదలు పెడితే కనుక కారణం మనకు తెలుస్తుంది. ఈ తృప్తికి సాధనం భోజనమైంది కాబట్టి ఆ జ్ఞానం వలన మనకి భోజనము మీద మనకు ఒక కోరిక కలుగుతుంది. ఎప్పుడైతే భోజనం మీద కోరిక కలుగుతుందో భోజనం చేయటం కోసం మనం ప్రవర్తిస్తాం, మనం కొంత ప్రయత్నం చేస్తాం. అది భోజనం చేయటమే అవ్వచ్చు, వంట వండుకోవటం కూడా అవ్వచ్చు. వంట ఎందుకు వండుతాము అంటే భోజనం సిద్ధం అవ్వాలి కాబట్టి. ఆ వంట వండుకోవడం కోసం ఏం కావాలి అంటే పదార్థాలు కావాలి, అవన్నీ మనం కొనుక్కోవాలి, వాటి కోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇవన్నీ చివరికి వెళ్ళి భోజనాన్ని మనం తినటం అనేటటువంటి ఒక బాహ్యమైనటువంటి క్రియగా ఇది పరిణమిస్తుంది. కాబట్టి ఇవన్నీ ఎక్కడ మొదలవుతాయి అంటే మనకి జ్ఞాన స్వరూపంలో, జ్ఞాన స్థితిలో ఇవన్నీ మొదలవుతాయి. అలక్ష్మి కూడా, అలక్ష్మి నిరసన చెయ్యాలి అని అంటే కూడా ఎక్కడి నుంచి మొదలవ్వాలి ఆ ప్రవృత్తి అని అంటే అది కూడా మళ్ళీ జ్ఞానంలోనే మొదలవ్వాలి. కాబట్టి అమ్మవారే జ్ఞానస్వరూపిణిగా మన యందు అలక్ష్మి తొలగడానికి కారణభూతురాలయ్యి, అది మనం అలక్ష్మి ఏ రూపంలో ఉన్నటువంటి అలక్ష్మి అయినా సరే, అది బాహ్య రూపంలో ఉన్నటువంటిదైనా సరే, మన మనస్సులో ఉన్నటువంటి మాలిన్యమైనా సరే, ఇవన్నీ తొలగాలి అని అంటే మన యందు ఒక ప్రవృత్తి కలగాలి, ఒక ఇచ్ఛ కలగాలి. అరే నాలో ఈ లోపం ఉన్నది, ఈ లోపం తొలగడం కోసం నేను ప్రయత్నించాలి, నేను దీన్ని తొలగడం ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలవుతాయి? జ్ఞానంతో పుట్టుకొని వస్తాయి. అందుకని ఆ జ్ఞానస్వరూపిణి అయినటువంటి ఆ తల్లి నాలో ఉన్నటువంటి, నా చుట్టుపక్కల ఉన్నటువంటి అలక్ష్మిని తొలగించాలి అని చెప్పని నేను త్వాంబృణే అలక్ష్మీర్మే నశ్యతాం, అందుకని నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. త్వాం వృణీత్వా త్వత్ప్రసాదేన మమ అలక్ష్మీర్ వినశ్యతు. అంటే ఇందుకని నేను నిన్ను శరణు జొచ్చి నీ వలన ప్రేరేపితుడనై నా యందు ఉన్నటువంటి అలక్ష్మిని నేను తొలగించుకోవాలి కాబట్టి నేను నిన్ను శరణు కోరుతున్నాను తల్లి అని చెప్పని. ఈ మంత్రంలో ఒక చిన్న ఇదేమిటి అని అంటే, ఒకవేళ కనుక తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాంబృణే అని మంత్రం ఉంటుంది. ఇక్కడ సంధి వలన ప్రపద్యే ఆ లక్ష్మీ అనే రెండిటి మధ్యలో సంధి జరగటం వలన అకారం అనేది పూర్వరూపంతో లోపిస్తుంది. అందుకని ప్రపద్యే లక్ష్మీ అని అక్కడ ఫలిస్తుందన్నమాట. ఉచ్చరించేటప్పుడు గనక శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే అని మనం అకారము కూడా అక్కడ ఉన్నట్టు మనం భావించకుండా గనక మనం ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తే విపరీతార్థం వస్తుంది. ఏంటి? శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం అంటే అలక్ష్మి తొలగిపోవునుగాక అనేటటువంటి కోరిక చివరికి లక్ష్మి నా యందు ఉన్నటువంటి సంపద తొలగిపోవునుగాక అనేటటువంటి అర్థంలోకి పరిణమిస్తుందన్నమాట. అందుకని ఈ మంత్రం ఉచ్చరించేటప్పుడు కొంత సావధానంగా ఇక్కడ అకారం ఉన్నది, ఇక్కడ అలక్ష్మి అనేటటువంటి శబ్దం ఉన్నది, ఆ అలక్ష్మి తొలగిపోవాలి అనే అర్థాన్ని మనస్సులో ఉంచుకుంటూ ఈ మంత్రాన్ని ఇక్కడ ఉచ్చరించాలి. దీనికి ఒక చిన్న కథ కూడా, అంటే వేదాంగాల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఒక కథ చెప్తారు. వృత్రాసురుడు ఎవరైతే ఉన్నాడో వృత్రాసురుడిని ఇంద్రుడు చంపాడనమాట. వృత్రాసురుడు చాలా
లోక కంటకుడుగా ఉంటూ తన యొక్క బలాన్ని పెంచుకోవడం కోసం ఆయన యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం చేసేటప్పుడు ఆయన ఇంద్రశత్రుర్వర్ధస్వ అనేటటువంటి ఒక మంత్రాన్ని ఆయన ఉపయోగిస్తాడనమాట. అంటే ఇంద్రుడికి శత్రువైనటువంటి నేను వృద్ధి చెందాలి అనేటటువంటి అర్థంలో ఆ మంత్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ ఉచ్చారణ దోషం వలన అది వృత్రాసురుడి యొక్క శత్రువైనటువంటి ఇంద్రుడు వృద్ధి చెందునుగాక అనే అర్థంలోకి అది పరిణమించి అది వికటించి ఇంద్రుడికి అది బలాన్ని చేకూర్చింది అని. అంటే ఉచ్చారణలో గనక మంత్రాల యొక్క ఉచ్చారణలో సావధాన చిత్తులమై గనక మనం ఉండకపోతే విపరీతార్థాలు విపరీత ఫలితాలు కలుగుతాయి అని చెప్పడానికి ఈ ఉదంతాన్ని ఎప్పుడూ కూడా షడంగాల యొక్క గొప్పతనాన్ని చెప్పేటప్పుడు చెప్తూ ఉంటారనమాట. అలాగే ఈ మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు కూడా అలక్ష్మీర్మే నశ్యతాం అనేటటువంటి అర్థం ఉన్నది అని మనం స్మరించుకుంటూ మనం దీన్ని ఉచ్చరించాలన్నమాట. కాబట్టి సమయానుగుణంగా ఇవాళకి ఈ 2 మంత్రాల యొక్క భాష్యంతో విరమిస్తూ రేపు మిగిలిన మొత్తం శ్రీ సూక్తంలో ఉన్నటువంటి మిగిలిన మంత్రాల యొక్క ప్రవచనాన్ని కూడా వ్యాఖ్యానాన్ని కూడా మనం పూర్తి చేసుకుందాము. యోం యదత్ర సౌష్ఠవం కించిత్ తద్గురోరేవ మే నహి యదత్ర సౌష్ఠవం కించిత్ తన్మమైవ నమే గురోః. నేను చెప్పినటువంటి విషయాలలో గనక ఏదైనా మంచి ఉంటే, గొప్పతనం కనుక ఉంటే అది కేవలం మా గురువుల వల్ల కానీ నా యొక్క దీనివల్ల కాదు. ఏదైనా నేను చెప్పినటువంటి విషయాలలో లోటుపాట్లు కనుక ఉన్నట్లయితే దానికి నా యొక్క అజ్ఞానమే కారణము కానీ మరొక్కడు కారు అని చెప్పి తెలియజేసుకుంటూ నగురోరధికం 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 శివశాసనత 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 శివశాసనత.